నమస్కారం. ఈరోజు మనము ఆధార్ కార్డ్‌లో ఈ నేమ్ కరెక్షన్ ఎట్లా చేసుకోవాలి? దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి? అండ్ ఇంకోటేంటంటే ఈ నేమ్ కరెక్షన్ ఎన్ని సార్లు వరకు అప్డేట్ చేసుకోవచ్చు? అలాగే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించిన ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు ఈ తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్‌లో మనము చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు ఈ తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్‌కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. దీనిలో మీకు ఈ ఆధార్‌కి రిలేటెడ్ ఏదైనా సమస్యలు ఉన్నా సరే, మీ సేవకు సంబంధించిన సమస్యలు ఉన్నా సరే, మీకు రిలేటెడ్ పోస్ట్ అన్నీ కూడా నేను మీకు ఈ తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్లో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆధార్ కార్డు నేమ్ కరెక్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఇప్పుడు మనం చూసుకుందాము. సహజంగా ఈ ఆధార్కి నేమ్ కరెక్షన్ డాక్యుమెంట్స్ ఏంటంటే, మీకు యూఐడిఏ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేమ్ కరెక్షన్స్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అందుట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. నేను రఫ్గా కొన్ని నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఏ ప్రూఫ్ పెట్టుకుని ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆధార్ కార్డులో మీరు ఏదైనా నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫర్ సపోజ్ నా పేరు సిహెచ్ రామకృష్ణ అని ఉంది. నాకు సిహెచ్ అంటే చిదరబోయిన రామకృష్ణ అని ఫుల్ ఫామ్ కావాలి. సో దానికి సంబంధించి నేను ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలనే విషయం మీకు చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఏదైనా పాస్పోర్ట్ తెచ్చుకున్నాను అనుకోండి. ఈ పాస్పోర్ట్ డాక్యుమెంట్ నాకు ఉందనుకోండి. పాస్పోర్ట్లో ఎలా ఉండాలంటే చిదరబోయిన రామకృష్ణ అని ఫుల్ ఫామ్లో ఉండాలి. అది కంపల్సరీగా ఉంటేనే మీకు నేమ్ కరెక్షన్ అనేది అవుతుంది. అలాగే మీరు పాన్ కార్డులో కూడా మీరు ఇట్లా ఫుల్ ఫామ్ అనేది పెట్టుకోవాలి. అంటే మీరు ఏదైతే ఆధార్ కార్డులో ఉందో ఆ ఆధార్ కార్డులో షార్ట్ కట్ ఉంటే మీకు ఏదైతే ఫుల్ ఫామ్ కావాలనుకుంటున్నారో అది మీరు కంపల్సరీగా మీరు నేమ్ కరెక్షన్లో పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్లో మీకు ఫుల్ ఫామ్ అనేది ఉండాలి. ఆ రకంగా ఉంటేనే మీకు ఈ నేమ్ కరెక్షన్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ నేమ్ కరెక్షన్ అనేది దానికి ఒక లిమిట్ ఉంటుంది. మీరు 2 to 3 టైమ్స్ కన్నా ఎక్కువ కాదు. కాబట్టి మీరు నేమ్ కరెక్షన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పర్టికులర్గా మీరు అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. మీకు ఆ లిమిట్ దాటిపోతే మీకు ఎన్నిసార్లు నేమ్ కరెక్షన్ చేసినా కూడా ఆ నేమ్ కరెక్షన్ అనేది అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనికి సంబంధించి ఈ నేమ్ కరెక్షన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలంటే, నార్మల్గా యూఐడి వెబ్సైట్లో మీకు లిస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను. ఇండియన్ పాస్పోర్ట్ ఏదైనా ఉంటే వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్ అనేది మీకు నేమ్ కరెక్షన్కి యాక్సెప్ట్ చేస్తారు. అలాగే పాన్ కార్డ్ కూడా మీకు యాక్సెప్ట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ది. అలాగే మీకు ఓటర్ ఐడి కార్డు కూడా ఈ నేమ్ కరెక్షన్ కింద కన్సిడర్ చేస్తారు. అలాగే మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా కన్సిడర్ చేస్తారు. ఈ రకంగా ఈ మిగతా డాక్యుమెంట్స్ అనేది మీకు యూఐడి వెబ్సైట్లో ఉంటాయి. నేను ఇప్పుడు ఈ పాస్పోర్ట్ ఉంటే ఈ నేమ్ కరెక్షన్ ఎట్లా చేసుకోవాలనేది మీకు ఒక రఫ్గా ఎగ్జాంపుల్గా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసి అది ఎలా ఫిల్ చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, UIDAI.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఈ PDF అనేది ఇక్కడ ఉంది చూసారా, 18 years అబోవ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇట్లా వస్తుంది. వన్స్ ఇది వచ్చిన తర్వాత వస్తుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చూడండి, ఇది ఇట్లా ఉంటుంది కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఎట్లా ఫిల్ చేసుకోవాలనేది నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటే ఇక్కడ చూడండి, పర్పస్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అని ఉంటుంది. ఈ అప్డేట్ అనేది ఇక్కడ చూడండి, అప్డేట్ అనేది క్లిక్ చేసుకోవాలి. అండ్ రెసిడెన్స్ స్టేటస్లో రెసిడెంట్ ఇండియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీ ఆధార్ కార్డులో సిహెచ్ రామకృష్ణ ఉంది, పాస్పోర్ట్లో చిత్రపైన రామకృష్ణ అని ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ నేమ్ కరెక్షన్లో ఏదైతే కరెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చిత్రపైన రామకృష్ణ అనేది మెన్షన్ చేసుకున్నాను. కాబట్టి మీరు కూడా ఆధార్ కార్డులో ఉన్నది చేసుకోకూడదు. మీకు ఏది కరెక్షన్ కావాలనుకుంటున్నారో అది ఇక్కడ రాసుకోవాలి. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది కంపల్సరీగా మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది వాళ్ళకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో దట్ వాళ్ళు స్కాన్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు. అండ్ వన్స్ ఇది చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, కింద 10 digits మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని చూసారా, POI అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. నేమ్ కరెక్షన్కి ఏదైనా సరే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. అలాగే మీరు అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని ఉంటుంది. అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలంటే ప్రూఫ్ ఆఫ్ PDB అంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అడ్రస్ మార్చుకోవాలంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ పెట్టుకోవాలి. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈ పాస్పోర్ట్ అనేది కరెక్ట్గా అడ్రస్ ఉండుంటే పాస్పోర్ట్ అనేది ఐడి ప్రూఫ్ కింద అడ్రస్ ప్రూఫ్ కింద రెండు కన్సిడర్ చేస్తారు. అలాగే మీకు ఓటర్ ఐడి కార్డు కూడా ఐడి ప్రూఫ్ కింద అడ్రస్ ప్రూఫ్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. సో మీరు పాస్పోర్ట్ని బేస్ చేసుకుని
పాస్పోర్ట్‌లో ఐడీ నేమ్ కరెక్షన్ ఏదైనా ఉంటే మీరు పాస్పోర్ట్ పెట్టుకోవచ్చు. అడ్రస్ అప్డేట్ చేసుకోవాలన్నా కూడా మీరు పాస్పోర్ట్ అనేది డాక్యుమెంట్ పెట్టుకోవచ్చు. అలాగే ఫర్ సపోజ్ చాలామంది కొంతమందికి పాస్పోర్ట్ ఉండదు. అటువంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఐడీ ప్రూఫ్ కింద పెట్టుకొని అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడీ కార్డ్ అనేది పెట్టుకోవచ్చు. ఈ రకంగా మీరు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అనే సెపరేట్ కేటగిరీస్ ఉంటాయి. సో మీరు అడ్రస్ మార్చుకోవాలంటే అడ్రస్ ప్రూఫ్ కింద పెట్టుకోవాలి. ఐడీ మార్చుకోవాలంటే ఆ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో మీరు పెట్టుకోవాలి. ప్రస్తుతానికి నేను మీకు ఇక్కడ పాస్పోర్ట్, ఎస్ఎస్సి అనేది పెడుతున్నాను. మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ పెట్టండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో పెట్టండి. మీరు ఒరిజినల్ తెచ్చుకోవాలి. అండ్ ఇంక కిందకు వస్తే మీకు 7th కాలంలో మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఏ పర్పస్ మీద ఈ ఫామ్ అనేది పెట్టుకుంటున్నారు అనేది మీకు తెలియాలి. ఇక్కడ చూడండి, నేమ్ కరెక్షనా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షనా, జెండరా, అడ్రస్ అనేది చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి పాస్పోర్ట్ అనేది నేమ్ కరెక్షన్ కోసం పెట్టాం కాబట్టి ఇక్కడ మనం నేమ్ అనేది టిక్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు అడ్రస్ అప్డేట్ కోసం పెట్టుకున్నట్లయితే మీరు ఇక్కడ అడ్రస్ అనేది పెట్టుకోవాలి. అలాగే మీరు మొబైల్ నెంబర్ కోసం అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి. అంటే మీరు ఏదైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ మీరు కంపల్సరీగా మెన్షన్ చేసుకోవాలి. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా మీరు అటాచ్ చేయాలి. ఈ రకంగా చేస్తేనే మీకు అప్రూవ్ అవుతుంది, లేకపోతే రిజెక్షన్ అవుతుంది. ప్రాపర్ డాక్యుమెంట్, వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకపోతే కూడా రిజెక్ట్ అవుతుంది. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కిందకి రండి. అప్లికెంట్ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ అనేది పెట్టుకోవాలి. ఈరోజు డేట్ ఏదైతే ఉందో ఈరోజు డేట్ వేసుకోవాలి. ఈ రకంగా మీరు ఈ ఆధార్ అప్లికేషన్ ఫామ్ నేమ్ కరెక్షన్ కోసం ఫిల్ చేసుకుని ఈ అప్లికేషన్ ఫామ్ను మీకు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ కానీ ఎస్ఎస్సి మార్క్స్ తీసుకొని దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. వన్స్ అది అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకుని మీకు ఒక 4 to 5 వర్కింగ్ డేస్లో కూడా మీకు ఆధార్ అప్డేట్ అయిపోతుంది. వన్స్ అది అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫోన్కి మెసేజ్ వస్తుంది, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, కైండ్లీ డౌన్లోడ్ దిస్ ఆధార్ కార్డ్ అని వస్తుంది. వన్స్ అది వచ్చిన తర్వాత మీరు ఆధార్ కార్డు ఆన్లైన్లో మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎక్కడైనా నెట్ సెంటర్లో కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వన్స్ అది తీసుకున్న తర్వాత ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఒకవేళ కొన్ని రోజులకి అది మీకు గవర్నమెంట్ ద్వారా పోస్టల్ ద్వారా కూడా మీకు ఈ ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు వస్తుంది. కాబట్టి ఈ ఆధార్ కార్డ్ నేమ్ కరెక్షన్ కోసం ఈ ప్రొసీజర్ ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఈ ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎలా ఫిల్ చేసుకోవాలి, అది ఎక్కడ అప్లై చేసుకున్నారు మీకు క్లారిటీగా తెలిసింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది, మాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరింత మంచి వీడియోలో మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.